సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీకు తన చిత్తము చొప్పున తన వాత్సల్యతతో నీ జీవితంలో చేయబోయే కార్యములను నీకు తెలియపరుస్తూ ఉన్నారు. ఏమిటనగా, జలములు భయంకరమైన పరిస్థితులు, నదులు నీ జీవితంలో నీవు ఈదలేని, నీవు భరించలేని, నీవు దాటలేని స్థితిగతులు, అగ్ని మధ్యను అగ్ని వంటి సమస్య నిన్ను కాల్చివేసేదై ఉంటుంది. నీ బ్రతుకుకి నాశనకరమైన అయినదై ఉంటుంది. అయితే నీ దేవాది దేవుడి దినాన్ని నీకు చక్కటి భరోసా ఇస్తూ ఉన్నారు. నేస్తమా, దేవుని సంగతులను శ్రద్ధగా విను, మనస్సులో దాచుకో. నీవు చూడబోయే ఆ ఫలములను నీవు దర్శనముగా చూడగలగాలి. నీవు జలములు వంటి భయంకరమైన సమస్యలు దాటాల్సి వచ్చినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. నదులు వంటి భయంకరమైన పరిస్థితులను నీవు ఎదిరించాల్సి వచ్చినప్పుడు, ఆ పరిస్థితుల గుండా ప్రయాణము చేయాల్సి వచ్చినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. అవి నీకు ఏ హాని చేయకుండా నిన్ను ఆయన నడిపిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అగ్ని మధ్యను నీవు నడుచున్నప్పుడు, అగ్ని అనగా భయంకరమైన శ్రమ, శోధన స్థితిగతులు, నీవు అట్టి స్థితిలో ఉన్నావా నేస్తమా? నీవు దుఃఖిస్తూ వేదన చెందుతూ ఉన్నావా? నీకేమి చింత వలదు. నీ దేవాది దేవుడు నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. అట్టి భయంకర పరిస్థితులలో నీవు కాలిపోవు. ఆ సమస్య నిన్ను నాశనము చేయదు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ అగ్ని పరీక్ష అని నీవు అనుకుంటున్నావు, చూసావా? నేను అగ్నిలో నిలబడినట్లుగా ఉంది. ఈ బ్రతుకు ఇక్కడ నాశనం అయిపోతే బాగుండు, ఈ బ్రతుకు ఇక లేకపోతే బాగుండు అని నీవు చింతిస్తూ ఉన్నావు కదా నేస్తమా? అవి నిన్ను కాల్చజాలవు. అంటే నీ పక్షాన నేనున్నాను, అవి నిన్ను ఏమీ చేయలేవు. నీవు కాలిపోవు, నీవు నాశనమైపోవు, నీ బ్రతుకు ఇంతటితో అంతమైపోదు అని ఈ దినాన నీ దేవాది దేవుడు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నేస్తమా, దేవుని మాటల యందు విశ్వాసముంచు. ఏ సమస్యను నీవు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ ఆ సమస్య నుంచి దేవుడు నీకు విడుదలను కలిగి చేసి నీకు ఆనందమును, సంతోషమును అనుగ్రహిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కనుక దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ దేవుని ప్రణాళికల యందు నీవు నిలిచి జీవించు నేస్తమా. దేవుడు నీ బ్రతుకులో మహా ఉన్నత కార్యములను చేయబోతూ ఉన్నారు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును, మేలును నీవు పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. జీవాధిపతి అయిన తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యపాదములకు సహస్రకోటి నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాము. రాజా, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డ నాయన ఎంతో వేదనకర పరిస్థితుల్లో ఉంది నాయన. ఆ బిడ్డతో మీరు మాట్లాడిన రీతిని బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నామయ్యా. జీవాధిపతి, మీరు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కారయ్యా. మీ బిడ్డ ఏ సమస్యలో అయితే ఉండి నాయన ఎలుగెత్తి నాయన మీ వైపు చూస్తూ ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ బిడ్డ జీవితంలో మేలును అనుగ్రహించండి నాయన. భయంకరమైన అగ్ని వంటి నాయన జలముల వంటి నాశనకరమైన పరిస్థితుల్లో నుంచి మీ బిడ్డను లేవనెత్తండి అయ్యా. మీ ఆశీర్వాదమునివ్వండి, నెమ్మదినివ్వండి, మీ శాంతినివ్వండి, మీ సమాధానమును మెండుగా అనుగ్రహించి మీ కవిగిటిలో భద్రపరిచి కాపాడండి నాయన. జీవాధిపతి అయిన తండ్రి,
నాయన మా ప్రియులందరి జీవితంలో కూడా మీ చిత్తమును నాయన జరిగించి మీ మేలులు నాయన మెండుగా అనుగ్రహించి నాయన కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాము. అందరినీ మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి తండ్రి. యవన కాలమందున్న బిడ్డలందరికీ సకాలములో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి అయ్యా. మీ పాదములు బట్టి ప్రాధేయపడుచున్నాము నాయన. హృదయ భారముతో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. బిడ్డల జీవితంలో నాయన మేలు చేయమని నాయన మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును, ఆరోగ్యమును ప్రసాదించండి తండ్రి. కనికరము కలిగిన దేవుడా, ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి తండ్రి. మా ప్రియులు చేస్తున్న ప్రయాణముల్లో నాయన, పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి మీ ఆశీర్వాదమునిచ్చి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.